బీజేపీ జాతీయ నాయకత్వంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న కథనాలపై ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. బీజేపీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ తాను వ్యాఖ్యలు చేశానంటంలో నిజం లేదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు ఆ వార్తలను ఉపసంహరించుకోవాలని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీజేపీలో ఎప్పటికీ తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటానని, రఘునందన్ రావు కమలం వేరువేరు కాదని ఉద్ఘాటించారు. నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని పనుల విషయంలో వచ్చిన సందర్భంగా టీ తాగుతూ కొందరు మీడియా మిత్రులతో మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి సరదాగా మాట్లాడినాను. నేను సరదాగా మాట్లాడినటువంటి మాటల్లోంచి కొన్ని వ్యాఖ్యానాల్ని తప్పుడుగా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు కొంతమంది మిత్రులు టెలికాస్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. నేను 100 టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో చెప్పినా ఇప్పుడు 101సారి చెప్తా ఉన్నాను. రఘునందన్ రావు కమలం గుర్తు రెండు వేరు కాదు, రెండింటిని కలిపి వేరు చూడొద్దు. మీరు 100 బయటలలో చూడండి. నేను గెలిచిన నాటి నుంచి మీరు ఇదే ప్రశ్న, ఇది రఘునందన్ రావు గెలుపు, ఇది బీజేపీ గెలుపు కాదని మీరు 100 సార్లు అడిగారు. నేను 100 సార్లు చెప్పిన. రఘునందన్ రావు ముఖం చూసి భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద ఓటేసి దుబ్బాక ప్రజలు నన్ను గెలిపించిర్రని నేను 100 సార్లు చెప్పిన. ఇప్పుడు 101సారి కూడా అదే మాట కట్టుకోదు. నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నప్పుడు తీసుకునేటువంటి చర్యలు ఏమున్నా వాటి కట్టుబడి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆ రోజు శాసన మండలి చైర్మన్ గా స్వామి గౌడ్ గారి ఎంపిక జరిగింది. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, చాలా వాస్తవాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ గారు పూర్తిగా అవగాహన తెచ్చుకొని యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల, తెలంగాణ పట్ల ఇంకేమైనా మాట్లాడితే బాగుంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకొకరికి బీ టీం అనో ఇంకొకరికి బీ టీం అనో ఇట్లా చాలా మందిని చాలా పార్టీలకి బీ టీంలు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. మరి అఖిలేష్ యాదవ్ గారు కేసీఆర్ గారితో ఏం మాట్లాడినారు? పాట్నాలో మీ 15 పార్టీలు కలిసి మాట్లాడినటువంటి అంశం గురించి మాట్లాడినరా, లేదా కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి ప్రతిపక్ష కూటమిలోకి రమ్మని కేసీఆర్ గారిని ఆహ్వానించిరా? దాని గురించి చెప్పాలి కానీ మా గురించి ఎందుకు మాట్లాడతారు మీరు అనేది నేను చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేయడానికి కారణం, గత 2 నెలలుగా నేను దాదాపు నియోజకవర్గానికి పరిమితమై ఉంటూ వచ్చినాను. ఈ రోజు కిషన్ రెడ్డి గారి దగ్గరికి నేను వచ్చింది కూడా గడ్కరీ గారి ద్వారా సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా నా నియోజకవర్గంలో 120 కోట్లకు సంబంధించి, మీరు కావాలంటే మినిస్ట్రీ నుంచి అఫీషియల్ లెటర్ కూడా కమ్యూనికేట్ అయింది. 120 కోట్లతోటి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నాకు 150 కోట్లు ఇవ్వమని ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చాను. మీడియాలో మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను. ఇప్పుడు పెట్టినట్టే పెట్టి చెప్తాను. కాబట్టి నేను అనని మాటల్ని